హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, అన్నీ లేట్గానే అవుతాయి నాకైతేని. అంటే రోజులా స్పీడ్గా అవ్వదనమాట. నేను కూడా కొంచెం లేట్గానే చేస్తూ ఉంటాను, ఇంకెలాగ క్యారేజెస్ అవి ఉండవు కదా అని. ఈరోజు అయితే వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ మధ్యన వంకాయ కర్రీ వండట్లేదండి. అందుకని ఈరోజు వంకాయ కర్రీ చేద్దామని మసాలా పెట్టి వండుతున్నాను. ఏంటంటే అదే నువ్వులు, గుళ్ళు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ ఒకసారి వేయించుకుని అందులోనే టమాటాలు కూడా వేసుకుని ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఈ లోపల నేను కోసుకుని వచ్చాను. మా పెరట్లో వంకాయలు అక్కడక్కడ ఉంటే కొన్ని పోయేయండి, పుచ్చులు పట్టేస్తున్నాయి అనమాట. ఇంకా పెద్ద బాగుండట్లేదు, మరి ఎందుకు చేతనో తెలీదు. అవి ఉన్న మట్టికి కోసుకుని వచ్చాను సరిపడాను. అవి అంటే గుత్తుల కింద వండడానికంటే అవ్వట్లేదండి, ఎందుకంటే పుచ్చులు ఉన్నాయని చెప్పాను కదా కొన్ని, అందుకని సన్నగా చీరికల్లో చీరేసుకున్నాను. ముందు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్నవి కోసేసుకున్నాను కదా, అవి ఆయిల్లో వేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసి మగ్గించాను. తర్వాత అది కొంచెం మెత్తబడిన తర్వాత వంకాయ ముక్క, ఈ పేస్ట్ చేసింది ఉంది కదండి, అన్నీ కలిపి టమాటా ఇవన్నీ కూడా ఆ పేస్ట్ కూడా వేసి కలిపేసాను అనమాట. కలిపేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టాను కాసేపు, అది మగ్గేదాకాను. అంటే ఆ పేస్ట్ కూడా వేగాలి కదండి, అందుకని. ఇది బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకున్నాను. కొంచెం గరం మసాలా వేసాను, ఎంతో కాదు, కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి నీళ్ళ కంచెం మూత పెట్టాను అనమాట. దానివల్ల ఏంటంటే కూర బాగా మగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా మూత పెట్టడానికి, నీళ్లు వేసి పళ్ళెంలో మూత పెట్టడానికి చాలా తేడా ఉంటుందన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది, స్మెల్ అది బయటికి కూడా వెళ్ళకుండా బాగా మగ్గుతుంది అనమాట. అందుకని అలా పెట్టాను. కూర అయితే మగ్గిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొంచెం ఒక హాఫ్ స్పూన్ పంచదార కూడా వేస్తాను. మసాలా కర్రీలో ఎప్పుడైనా సరే కొంచెం తీపి యాడ్ చేస్తే బాగుంటుందండి మొత్తం, అందుకని ఎప్పుడు అలవాటు అనమాట. ఇంకా తర్వాత అయితే చిన్న ఉల్లిపాయలతో పప్పులుసు కింద పెట్టేశాను. ఇంక ఈ రెండు సరిపోతాయి అన్నట్టు. బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పప్పులుసు పెట్టేద్దామని. ఈరోజు ఏంటంటే ఇంక టిఫిన్ చేయలేదండి. అంటే మరి ఇంక ఈవినింగ్ గ్రహణం కదా, అందుకని పెందరాలే తినేయాలి కదా, మళ్ళీ అరగదు. సాయంత్రం కూడా మ్యాక్సిమం 5 లోపలనే తినేయాలి కాబట్టి అంటే మనం పడుకునే గ్రహణం పట్టే టైంకి మన కడుపులో ఏమి ఉండకూడదు అనమాట. అందుకని చెప్పి నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకుండా వంట స్టార్ట్ చేసాను అనమాట. కర్రీ పులుసు అయితే అయిపోయాయి అనమాట. భోజనాలు అయిపోయి ఈవినింగ్ ఇంకా ఒక పెద్ద వినాయకుడు ఉండిపోయిందని చెప్పాను కదండి, అది వచ్చిందనమాట ఈరోజు. చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోలేదనమాట. నాకు భలే అనిపించింది, అలా చూస్తూనే ఉండాలనిపించింది. మా అబ్బాయి అయితే ఇంకా దాని వెనకాల పడ్డాడు బాగుందని చెప్పి. వాడికి ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. నాకే అది అలా అనిపించింది, అంత పెద్దగా ఉంది. ఇందులో చూడడానికి డైరెక్ట్గా ఇంకా బాగుందండి చెప్పాలంటేని. నాకైతే భలే నచ్చిందనమాట. ఇంకా ఇది అయిపోయి హడావిడి అయిపోయింది. ఇంకా వచ్చి వెళ్ళేదాకా కూడా మా పిల్లలు రోడ్డు మీదే ఉన్నారు. నాకేమో భయము, అటు ఇటు ఏమైనా వస్తాయేమోని. ఇంకా అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాము. ఇంక ఈరోజు ఇవన్నీ సర్దుకోవాలి కదండి, ఇంకేం ఉంచకూడదు కదా, అన్నిటి మీద తరపుగడ్డది వేసుకోవాలి. ఒక్కొక్క దాని మీద వేసుకుని వచ్చానమాట. మర్చిపోతానని చెప్పి ముందే పచ్చళ్ళ మీద, పాలు పెరుగుల మీద, వీటన్నిటి మీద నూనె ఇవన్నీ ఉంటాయి కదా, మర్చిపోతాము. అన్నీ ఎదురుకుండా ఉన్న ఒక్కొక్కటి గుర్తుండదు కదా, అందుకని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుని వచ్చేసాను. కొద్దిగా మా అమ్మ కూడా హెల్ప్ చేసిందనమాట వేయడంలోనే. అన్నిటి మీద వేసేసిన తర్వాత ఇంకా నైట్ పూజ చేసుకుంటానండి. ఏంటంటే పౌర్ణమి కదా ఈరోజు, ఇంకా అందుకని ముందుగా చేసుకోకుండా ఆ గ్రహణ సమయంలోనే చేసుకుందాం అని చెప్పి ఇంకా నైట్ చేసుకోకూడదని అనుకుంటున్నాను. అప్పుడు స్టార్ట్ చేద్దామని పట్టు స్నానం చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను లలితాపారాయణ. ఇది మా అమ్మ విత్తనం వేస్తే వచ్చిందండి ఈ మొక్క, శంఖం పూల మొక్క. దాన్ని ఎప్పుడు వేసిందో కానీ రోజు నీళ్లు పోయడం, ఇంకా ఎదగట్లేదు అని చూసుకోవడం సరిపోతుంది. అది ఇప్పుడైతే ఇది పునాసకాయ, మా చెట్టుది లాస్ట్ కాయ అండి, కింద ఉంటే పడిపోయింది, రాలిపోయింది, చూసుకోలేదు. ఎంత బాగుందంటే చాలా తీపిగా ఉందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్వీట్నెస్ ఉంటుందని. పునాసకాయ పులుపు ఉంటుందని తెలుసు కానీ పండు ఇంత తీయగా, అంటే పుల్లగా కూడా ఉంటుందేమో అనుకునేదాన్ని. కానీ చాలా, అంటే చెట్టును ముగ్గిందనమాట ఈ పండు. జస్ట్ ఇలా రాలిపోతే తెచ్చారు మా వారు చూసి. చాలా బాగుందండి, ఒక ముక్క తింటే చాలు, అంత తియ్యగా ఉందన్నమాట. ఇంకెక్కువ కూడా తినవల్ల అవసరం లేదు. వీళ్ళు ఇంకా సాయంత్రం స్నాక్స్ అని అడుగుతారని చెప్పి ఇది కోసి పెట్టేశాను ఇంకా. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంకా వీళ్ళకి పెందరాలే భోజనం పెట్టేసి ఇంకా 5కే ముగించేద్దాం అనుకుంటున్నాను, ఇంకేం పెట్టుకుంటాను, మళ్ళీ అరుగుతుందా లేదా అని.